అసోసియేషన్ వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడ అని కానీ నేను మీ ఊరోని, నేనేం అమెరికా అసోసియేషన్ కాదు. ఐ డోంట్ నో ఎంతమందికి జ్ఞాపకం, సుగుణమ్మ ఎంతమంది జ్ఞాపకం ఉందమ్మా? ఎవరన్నా తెలుసా మీకు? ఎవరన్నా సుగుణమ్మ తెలుసా? ఎవరికన్నా తెలుసా? అదే 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 మేము మీలాగానే ఈ వయసులో ఉన్నప్పుడు మా ఈ ఊర్లో వచ్చి భూములు కొనుక్కొని సెటిల్ అయింది మేము చాలా ఏళ్ళ తర్వాత, ముందే బ్యాక్ అన్నట్టు. మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్ములను ఆదరించింది ఈ రెండు ఊర్లు, ఒకటి లక్ష్మీదేవపల్లి, ఒకటి నారాయణపూర్. ఐ థింక్ నిజంగా ఆ రెండు ఊరోళ్ళకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. ఎందుకనంటే నేను చేస్తున్నది ఏదో చేస్తున్న పైసలు ఉన్నాయని కాదు, నా మనసుతోటి నా రెండు ఊర్లు మంచిగా కావాలని నేను ఎప్పటికి కోరుకుంటాను. నేను అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఏది అవసరం ఉంటే మేము చేస్తామంటే. ఇన్ని రోజులు ఎప్పుడు అడిగినా ఇక్కడ చిన్న గుడి కావాలి, అక్కడ చిన్న గుడి కావాలంటే, ఇక గుళ్ళు అంటే దేవుణ్ణి మనం ఇంట్లో పటం పెట్టుకొని కూడా మంచిగా మొక్కుకోవచ్చు. కానీ ఇటువంటిది అడిగింది మాత్రం మొన్న, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ఇష్యూ వచ్చింది అన్నట్టు. ఇక్కడ అంతకుముందు లక్ష్మీదేవపల్లి స్కూల్ మొత్తం రినోవేట్ చేయించినాము, మొత్తం డిజిటలైజ్ చేసినాము. కంప్యూటర్ కాదు ఏంటది, టీవీస్ ఇచ్చినట్టు, టీవీస్ ఇచ్చినాము అవి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, ఇది ఫుల్ఫిల్ చేస్తాము. ఇప్పుడు సార్ అన్నట్టు డిజిటల్ బోర్డ్స్ కావాలన్నారు కదా, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను పోయే లోపల నేను వీ విల్ డూ దట్ అండి. నాట్ ఓన్లీ దాట్, అది కూడా కాకుండా మీకు ఇక్కడ ఏమన్నా స్పోర్ట్స్, చిన్న రింగ్ బాల్, ఎనీ స్పోర్ట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకునే ఎక్విప్మెంట్ కావాలంటే అన్నయ్యకి చెప్పండి, నేను వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. అది సో అది ఏం ప్రాబ్లం లేదు. ఆ సార్ అన్నట్టు మన రిక్వెస్ట్ చేసినట్టు అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, బట్ వీ విల్ హెల్ప్ యూ. అంటే మీరు టీచర్స్ కావాలి అదనంటే మాకు లాజిస్టిక్స్ చెప్తే మేము వీ విల్ హెల్ప్. ఎందుకనంటే నాకు ఎక్కువ తెలియదు, మీరు నాకు చెప్పి ఏది ఎట్లా అనంటే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా పోయి మాట్లాడాలి చేయాలని అంటే మేము చేయగలుగుతాం. కానీ ఏంటంటే మాకు గైడెన్స్ ఇవ్వాలన్నట్టు, ఇది ఇట్లా చేయాలి అని మీరు చెప్తే మేము వీ విల్ వర్క్ అరౌండ్ అన్నట్టు. సో డెఫినెట్గా వీ విల్ డూ దట్ వన్. బట్ అగైన్ నాకు అండర్స్టాండ్ కావాలి, మీరు అన్నది టీచర్లను తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ అవుతుందా లేకపోతే గవర్నమెంట్ త్రూ అవుతుందా, మాకు అదొక్కటి మాత్రం మాకు క్లియర్గా చెప్పాలన్నట్టు. ప్రైవేట్ అన్నట్టు ఓకే, లెట్స్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్. డెఫినెట్గా వీ విల్ కన్సిడర్ దట్ వన్ అన్నట్టు. ఇక ఇక్కడికి వచ్చినందుకు చదువులు అని అంటే, నేను మీలాగానే ఇక్కడనే చిన్న చిన్న ఊర్లలో వచ్చాము, ఉన్నాము. ఎండాకాలం సెలవులంతా ఇక్కడనే తిరుగుతుంటే ఎవరు చాలామంది జ్ఞాపకం లేదనుకుంటున్నా, తుప్పుడు అంతి అని ఉంటుండే మాకు అప్పుడు, ఈశ్వర్ ఉంటుండే, దాన్ని మమ్మల్ని ఎత్తుకొని తిరిగిండ్రు వాళ్ళంతా. చిన్నప్పుడు మాకు ఈ బావి నుంచి ఆ బావికి పోవాలంటే నడవలేకపోతే పాపం భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోతుండ్రి. అటువంటిది నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ ఊర్లకు, నాకు చాలా చేయాలని ఉంటుంది. కానీ ఏంటంటే మీరు అడగండి, నేను డెఫినెట్గా మేము చేస్తాము. ఈ స్కూల్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కూడా మేము చేస్తాం మేము. కానీ ఏంటంటే మీరు కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఇద్దరు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జీవితం బాగా కావాలంటే. ఒకటేమో టీచర్స్, సెకండ్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు. మీరు ఇంటికి రాగానే మీరు కూర్చోబెట్టాలి, చదువుకున్నారా, హోంవర్క్ చేసినరా, అది మీరు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే కాదు, సార్ చెప్పిందే చదివినాం అయిపోయింది అని అంటే కాదు, అక్కడ ఆగదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా మీరు శ్రద్ధగా తీసుకొని పిల్లలను చదివిపిస్తే మంచిగా అవుతాను అన్నట్టు. ఎందుకంటే మేమంతా మీలాగానే తెలుగు మీడియంలో అన్నారు కదా సార్, ఇంగ్లీష్ మీడియం పోతున్నట్టు నేను తెలుగు మీడియం చదివినా. నేను నా హై స్కూల్ వరకు నవ్వుతున్నాడు చాలామంది, ఐఎమ్ షూర్ మీరు అంత ఇంగ్లీష్ మీడియం పోయిన వాళ్ళు. మేము 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాం. తర్వాత వీ వెంట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అంటే ఇక అప్పుడు వెటనరీ కాలేజ్ పోయిన తర్వాత మాకు ఇక అప్పుడు ఇంగ్లీష్ అవన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఇక అక్కడి నుంచి స్టేట్స్ పోయినాము, స్టేట్స్లో చదువుకున్నాము. అంటే అది బ్యారియర్ కాదు, తెలుగు మీడియం చదివినంత మాత్రాన మంచి మంచి వాళ్ళు ఇక్కడ తెలుగు మీడియం చదువుకొని చాలా సక్సెస్ అయింది అమెరికాలో. అది తప్పు కాదు. డెఫినెట్గా ఇంగ్లీష్ ఇప్పుడు ఎందుకంటే చాలా అవసరం అందరికీ. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రపంచం అంతా ఇంగ్లీష్ అయిపోతున్నది. మనం కూడా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ స్కూల్ నేర్చుకోవాలి. దానికి మీకు ఏది అవసరం ఉంటే మాకు చెప్పండి. టెక్స్ట్ బుక్స్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. ఎనీథింగ్ అంటే మీరు అడిగింది డెఫినెట్గా కొంచెం హై లెవెల్ ఉన్నది, దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ ఆ లోపల మీకు ఎనీ బుక్స్ ఆర్ ఎనీథింగ్ దట్ మీకు స్కూల్లో హెల్ప్ అవుతుంది, పిల్లలకు చదువు చెప్తాడు చేస్తున్నదా మరి, ఓకే దట్స్ గుడ్. కానీ ఏది అవసరం ఉన్నా కానీ మాకు డెఫినెట్గా అని చెప్పండి. నేను అందుకొరకు అగైన్ నిన్న మీరు వచ్చినందుకు అందరికీ చాలా సంతోషం అండి. నేను అన్నయ్యకి చెప్తాను, మీకు ఏది అవసరం ఉన్నా మాట్లాడుకుందాం, చేద్దాము. డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము.
కానీ పిల్లలు మీరు మాత్రం మంచిగా చదువుకోవాలి. చదువుకుంటారా? ఆడుకుంటారా? ఆడుకుంటే చదువుకోవాలి, రెండు చేయాలి, ఆడాలి చదవాలి అన్నట్టు. సరేనా? అని అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సర్పంచ్ గారికి, మీ టీచర్స్కు. రియలీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ ఈజీ ఎన్వైర్న్మెంట్ టు టీచ్. ఎందుకనంటే యు ఆర్ కంపీటింగ్ విత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అవి మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఐ థింక్ పిల్లలను కూడా మోటివేట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అన్నట్టు. థ్యాంక్ యూ అండి.